హలో ఫ్రెండ్స్, నేను మీ శిరీష. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు నేను మీ ముందుకు ఇంకొక మంచి డివోషనల్ వ్లాగ్తో వచ్చేసానండి. ఆల్రెడీ నా బిఫోర్ వీడియోలో మీకు అంతర్వేది కోసం చూపించాను కదా. ఇప్పుడు నేను పెనుకొండ దగ్గర పాలకొల్లు ఏరియాలోని కన్యకా పరమేశ్వరి అమ్మవారి టెంపుల్ చూపించబోతున్నానండి. నాకైతే చాలా షాక్ అయ్యానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ టెంపుల్ ఏంటి ఇలా ఒక పెద్ద మహల్లా ఉంది అనేసి నేనైతే అనుకున్నాను. సమ్ లైట్ అనుకున్నాను అనమాట. అసలు విజిట్ చేయకూడదు అనుకున్నాను. టైం లేదు, వాడపల్లి వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళాలని. బట్ మా హస్బెండ్కి ఎవరో చెప్పారు ఖచ్చితంగా విజిట్ చేయండి అని. సరే అనేసి మేము ఎంట్రన్స్ దగ్గరికి వచ్చేసరికండి నాకైతే బుర్ర తిరిగిపోయింది. ఇంత పెద్ద విగ్రహం అని. అసలు స్టార్టింగ్ గేట్ దగ్గర విగ్రహం చూస్తేనే నాకైతే చాలా షాక్ అయ్యాను. బాబ్రే, ఇంత బాగా పెద్దది ఎలా కట్టారు అని. అలాంటిది ఈ బిల్డింగ్ లోపలికి వచ్చేసరికి బిల్డింగ్ ఎంత ఎత్తు అయితే ఉందో అంత ఎత్తు అమ్మవారు అనమాట. చూసారు కదా కిందన స్టెప్స్ అవి ఎలా ఇచ్చారో. అమ్మవారి దగ్గర మనం ఒక పాదాల దగ్గరికి చిన్న చీమల్లా ఉంటాం అనమాట. అంత పెద్ద విగ్రహం అండి. నాకైతే సర్ప్రైజ్ అయిపోయాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు మిస్ అయిపోదాం అనుకున్నాం ఈ టెంపుల్ని. ఎందుకంటే వాడపల్లి వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళాలి అంటే 1 o'clockతో దర్శనం క్లోజ్ అన్నారు. సో మళ్ళీ టైం సరిపోదు. ఇక్కడికి వచ్చేసరికి ఆల్రెడీ మేము 11:45. మాకు ఇంక టైం స్కెడ్యూల్ సరిపోదు ఏమో అనేసి మిస్ అయిపోదాం అనుకున్నాం. నెక్స్ట్ టైం విజిట్ చేయొచ్చులే అనేసి. బట్ మా హస్బెండ్కి అయితే ఎవరో ఖచ్చితంగా ఇన్సిస్ట్ చేశారు, డోంట్ మిస్, చాలా బాగుంటుంది, మీరైతే మిస్ కాకండి ఆ టెంపుల్ని అనేసి. సరేలే, అమ్మవారి టెంపుల్ అనగానే ఆడవాళ్ళకి అసలు మనం సెంటిమెంటల్గా ఫీల్ అవుతాం అండ్ వెళ్ళకుండా ఉండలేము కూడా. సో నాకైతే చాలా ఇష్టం అండి టెంపుల్స్ అలాంటివన్నీను. సో నేనైతే వెళ్ళాను. దర్శనం అది చూసుకునేసరికి చాలా హ్యాపీ అనిపించింది. మెయిన్ మనసంతా చాలా సంతోషంతో నిండిపోయింది. ఒక మంచి ప్లేస్కి, కొత్త ప్లేస్కి వచ్చాను అని. నేనైతే లైఫ్లో ఫస్ట్ టైం అండి ఇంత పెద్ద విగ్రహాన్ని చూడడం అనమాట. ఏదో టీవీల్లో వాటిలో లైక్ ఆస్ట్రేలియా సుబ్రహ్మణ్య స్వామి అలాంటివి చూపిస్తారు. బట్ ఇంత పెద్ద విగ్రహం మనకి అందుబాటులో ఉంది అనగానే నేనైతే చాలా హ్యాపీ అయ్యానండి. ఈసారి అయితే కొంచెం కంగారుగా వెళ్ళాము. బట్ నెక్స్ట్ టైం అయితే మళ్ళీ విజిట్ చేస్తాను. ప్లెజెంట్గా చూడాలనేసి నా కోరిక. ఎవరైనా ఇలాంటి టెంపుల్ని చూడలేదు ఆ సర్కిల్లో ఉన్నవాళ్ళు అయితే మాత్రం తప్పకుండా విజిట్ చేయండి. ఒకవేళ దూరం వాళ్ళు కూడా లైక్ అంతర్వేది అలాంటివి ట్రిప్స్ వేసుకున్నప్పుడు ఈ ప్లేస్కి కూడా వెళ్ళండి. పెనుకొండ దగ్గర కన్యకా పరమేశ్వరి టెంపుల్ అండి. ఇది చాలా బాగుంది. మొత్తం అంతా ఇత్తడితో కన్స్ట్రక్ట్ చేశారండి. ఇత్తడి చూసారా ఎంత పెద్ద విగ్రహమో. అసలు అమ్మవారిని అయితే మనం తల కంప్లీట్గా పైకెత్తి చూడాలన్నమాట, అంత బాగుంటుంది. ఆ బిల్డింగ్ అంతా కూడా చాలా అంటే చాలా బాగా కన్స్ట్రక్ట్ చేశారు. లైక్ ఒక పెద్ద 5 floor బిల్డింగ్ మీకు ఇక్కడ నుంచి కనిపిస్తుంది, చూస్తున్నారు కదా, 5 floors. అంత పెద్ద విగ్రహం. బయట విగ్రహం చూసే నాకైతే షాక్ అయ్యాను. చాలా అంటే చాలా బాగుందండి. ఎవరైనా వెళ్తే మాత్రం తప్పకుండా విజిట్ చేయండి, మిస్ కాకండి ఈ టెంపుల్ని మాత్రం. ఓకేనా అండి? ఇలాంటి మరిన్ని మంచి డివోషనల్ వీడియోస్ నా నుండి మీరు చూడాలి అనుకుంటున్నారా? సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్, ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ అండి. ఓకేనా అండి? మీ సపోర్ట్ నాకు ఎంతో ఎంకరేజ్మెంట్ అండ్ చాలా బలాన్ని ఇస్తుంది. ఇప్పటికే నేను బాగా హ్యాపీగా ఉన్నాను. ఇంకా మీ సపోర్ట్ నాకు కావాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.